ఎక్కడైనా డ్రైనేజీ లీక్ అయితే అటువైపుగా వెళ్లాలంటేనే ముక్కు మూసుకొని వెళ్తాం. అలాంటిది 24 గంటలు డ్రైనేజీ నీళ్ల మధ్య ఉండాల్సి వస్తే పరిస్థితి ఏంటి? వరంగల్లోని రంగసాయిపేట, మిల్స్ కాలనీ, తెలంగాణ కాలనీలో నిత్యం మురుగునీటి మధ్య బతుకుతున్నారు జనం. అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లినా డ్రైనేజీ సమస్య పరిష్కారం కాలేదన్నారు స్థానికులు. ఇక్కడ కనిపిస్తున్న ఇండ్లు చెరువు మధ్యలో లేవు, డ్రైనేజీ మధ్యలో ఉన్నాయి. ఇవి వరంగల్లోని 42, 43 డివిజన్లో ఉన్న తెలంగాణ కాలనీ, రంగసాయిపేట కాలనీలు. ఈ కాలనీలో కొత్తగా ఇండ్లు నిర్మించుకొని 15,000 మందికి పైగా నివాసం ఉంటున్నారు. ఈ కాలనీలో రోడ్లు వేసుకున్నారు, మురికి నీరు పోయేందుకు సైడ్ కాలువలు నిర్మించుకున్నారు. కొన్ని చోట్ల మురికి నీరు పోయేందుకు డ్రైనేజీ నిర్మాణం పనులు చేపట్టి అర్ధాంతరంగా నిలిపివేశారు అధికారులు. డ్రైనేజీ పనులు చేపట్టాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను వేడుకున్నా ఫలితం దక్కలేదన్నారు స్థానికులు. దీంతో ఇళ్ల చుట్టూ మురుగునీరు చేరి చెరువును తలపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దోమలు, డ్రైనేజ్ కంపు వాసనకు ఇళ్లలో ఉండలేని పరిస్థితి ఉందన్నారు స్థానికులు. మరి అందరు పోయి అడిగినా కూడా ఎవరు పట్టించుకుంటలేరు. మరి ఇప్పుడు మేము ఎట్లా నడవాలి, ఎట్లుండాలి? పండగ కూడా పిల్లలు రాలేదు. మేము ఇల్లు అమ్మి పోదామన్నా ఇవాడు కొనడు ఈ నీళ్ళల్లా. పోనీ మా పిల్లల దగ్గర పోదామన్నా ఇక్కడ పోరాదు, ఉండలేము, తాళం వేసి ఉండలేము. మరి వాళ్ళు రాలేరు. ఇంటి చుట్టూ నీళ్ళే, దోమలు, మాకు నిద్ర లేదు. 2 నెలల నుంచి ఆగమవుతాను. మట్టి కుప్పలు పోసినా కూడా నీళ్ళు ఆగుతలేవు. మరి ఏదన్నా చేయండి, ఇబ్బంది అవుతుంది. ఏది తెచ్చుకుని లేదు, బయటికి పోవలేదు. ఇప్పుడు ఈ 2 నెలల నుంచి అయితే బయటకు వెళ్తానేమో అసలే. ఇళ్ల చుట్టూ మురుగునీరు చేరడంతో బోరు వేస్తే పచ్చగా కలుషిత నీరు వస్తుందన్నారు స్థానికులు. ఇళ్లలో ఉండలేక కొందరు ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారన్నారు. మరికొందరు ఇళ్లను అమ్మకానికి పెట్టారన్నారు. మురుగునీరు చేరిన కాలనీలను పరిశీలించారు మంత్రి కొండా సురేఖ. డ్రైనేజ్ వాటర్ ఇళ్ల పరిసరాల్లో చేరడంతో తాము ఉండలేకపోతున్నామని మంత్రికి వివరించారు జనం. వెంటనే డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు మంత్రి సురేఖ. అయినా అధికారుల నిర్లక్ష్యంతో కాలనీలో మురుగునీటి సమస్య పరిష్కారం కాలేదన్నారు స్థానికులు. రోడ్డు మీద కూడా వాటర్ వస్తున్నాయి సార్. ప్లస్ అదేంటంటే నడవటానికి కానీ ఉండటానికి కానీ మేము ఇళ్లలో తలుపులు మూసుకొని కూర్చుంటున్నాం. స్మెల్ కూడా ఘోరంగా వస్తుందండి. చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము. ప్రతిసారి కూడా వస్తున్నారు, సమస్యను పరిష్కారం చేస్తున్నామంటున్నారు, కానీ కావట్లేదు. ఈసారైనా మేము మేడం గారికి విన్నవించుకునేది ఏంటంటే ఈ సమస్యను సత్వరంగా పరిష్కారం చేస్తారని కోరుకుంటున్నాం. ఇంటి చుట్టూ డ్రైనేజీ వాటర్ తో పిల్లలు ఇంటికి రావడం మానేశారని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ కాలనీ ప్రజలు. మురుగునీటిలో విషసర్పాలు ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు. బయటకు వెళ్లి నిత్యావసర వస్తువులు తెచ్చుకోవాలంటే అవస్థలు తప్పడం లేదన్నారు. కాలనీకి పాలు పోసేవారు కూడా రావడం లేదన్నారు. 4,000 గడప మురికి నీరు మా కాలనీలోకి చేరి బయటికి వెళ్లే మార్గం లేక ఇక్కడ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. మేము అనారోగ్యాల పాలవుతున్నారు. ఇప్పటికీ ఎన్నిసార్లు ఒక 2 కమిషనర్లు వచ్చిపోయారు, 2 మేయర్లు వచ్చిపోయారు. అయితే గౌరవనీయులు అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారు వచ్చిన తర్వాత మాకు ఒక ఆశ చిగురించింది. వారు దాని తగ్గట్టే వారు మున్సిపల్ అధికారులకు వారు ఆదేశించినప్పటికీ మున్సిపాలిటీ అధికారుల అలసత్వం వల్ల ఇప్పటికి కూడా ఈ సమస్యకు పరిష్కారం కావట్లేదు. రంగసాయిపేట కాలనీలోని ఇళ్ల చుట్టూ మోకాల లోతు వరకు మురుగునీరు వచ్చి చేరింది. బయట నుంచి వచ్చే వ్యక్తులు ఇంట్లోకి వెళ్లాలంటే అక్కడ పచ్చని పాకరతో నిలిచిపోయిన నెలలో నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి. రాత్రి వేళల్లో అత్యవసర పరిస్థితుల్లో ఇతర ప్రాంతానికి వెళ్లాలంటే కష్టాలు తప్పడం లేదన్నారు స్థానికులు. నీరు మొత్తం తెలంగాణ కాలనీ ఒక 4 రేట్లు మొత్తం ఉనిగిపోయినాయి. వాళ్ళ నీళ్ళ చుట్టూ కూడా నీళ్ళు వచ్చినాయి. బోర్లలో కూడా మొత్తం నీళ్ళే, మన మురుగు నీళ్ళే వస్తున్నాయి. ఆ మురుగు నీళ్ళు వాడుకుంటలేము. ఆ ఇల్లులు కూడా సేల్లో పెట్టిల్లు. ఇగో ఈ బోర్లలో పెట్టిన నీళ్ళు ఇట్లా వస్తున్నాయి. ఏ బోరు పెట్టినా కూడా ఇదే వాటరు. ఇల్లు అమ్మడానికి కూడా సేల్స్ పెట్టినాం. ఇక్కడ ఉండలేక ఈ పురుగులు, దోమలు, పాములు ఇళ్ళకి వస్తున్నాయి. ఈ జ్వరాలు, మలేరియా, డెంగ్యూ ఇలాంటివి మొత్తం జరుగుతున్నాయి. లక్షల రూపాయలు ఖర్చు చేసి నిర్మించుకున్న ఇళ్లలో ప్రశాంతంగా ఉండలేని పరిస్థితి వచ్చిందన్నారు తెలంగాణ కాలనీ జనం. రోజుల తరబడి డ్రైనేజీ కంపు భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మా ఇల్లు అమ్మకం పెట్టినా కూడా ఎవరు కొనే పరిస్థితి లేదండి. ఈ విషయం తెలిసి నేను ఇల్లు అమ్మకం పెట్టాను. అయినా కూడా ఇల్లు కొన్న వాళ్ళు ఎవరు అడ్డీ పోసారు కూడా ఎవరు కొనేటోళ్ళేరు. నేను అప్పుడు 50 లక్షలకు కొన్నాను, ఇప్పుడు 30 లక్షలకు కూడా ఎవరు తీసుకునే పరిస్థితి లేదు. ఈ తెలంగాణ కాలనీ అంటే పేరు పెద్ద ఇంత పెద్దగా ఉంది, కానీ ఈ తెలంగాణ కాలనీలో ఏం లేదండి. వేస్ట్ అండి. ఇక్కడ సిటీ నడిపోటున ఉన్న తెలంగాణ కాలనీలో ఇంత అవస్థ పడుతున్నాం. మేము డ్రైనేజీలు లేక మేము వాటర్ అడగట్లేదు, ఏం అడగట్లేదు. ఖాళీ ఒక డ్రైనేజ్ సిస్టమ్, నీళ్లు మనం తిన్న నీళ్లు బయటికి పోవాలకుంటే ఎలా ఉంటుంది? కాలనీల్లో మురుగునీటి మధ్య జీవనం గడపడం కష్టంగా ఉందన్నారు స్థానికులు. ఉన్నతాధికారులు తమ సమస్యను పరిష్కరించాలంటున్నారు.